ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే 7 జన్మల దరిద్రం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన హిందువులందరికీ దీపారాధన అనేది సర్వసాధారణం. అయితే దీపారాధన చేసేవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి. అయితే మనలో చాలామందికి దీపారాధన ఎలా చేయాలి, ఏ సమయంలో పూజ చేస్తే దేవతల ఆశీర్వాదం లభిస్తుందో తెలియదు. అలాగే దీపంలో ఎన్ని ఒత్తులు వేసి పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే మన పూజ చేసేటప్పుడు ఏ దిశలో దీపాన్ని వెలిగించాలో కూడా ప్రతి ఒక్కరికి తెలియదు. దీపారాధనకి ఏ నూనె వాడితే రెట్టింపు పుణ్య ఫలితం వస్తుందో అందరూ తెలుసుకోవాలి. కాబట్టి దీపారాధన ఎలా చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉదయం 5 గంటల సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 5 గంటలు అంటే బ్రహ్మముహూర్తం సమయం. ఈ బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదులలో స్నానం చేసి శివునికి పూజలు చేస్తారంట. కాబట్టి దేవతలు సంచరించే ఈ బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఉదయం 5 గంటల సమయంలో రోజు పూజ చేయడం కుదరకపోతే సోమవారం ఒక్కరోజైనా సరే ఉదయం 5 గంటలకు ఇంట్లో పూజ చేయండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఉదయం 10 దాటిన తర్వాత ఇంట్లో పూజ చేసినా సరే ఉపయోగం ఉండదు. దీపారాధన చేసే రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. చక్కగా చీర కట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు 1000 రెట్లు పుణ్యం లభిస్తుంది. రోజు పూజ చేసేవాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అదే పండగ రోజులలో అయితే ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు ఉండవు. వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నమస్కరించాలి. పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. ఏక ఆరతిని తయారు చేసి దానితో దీపాన్ని వెలిగించాలి. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు, అప్పులు తీర్చలేకపోతున్నవారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తే అప్పులు తీరిపోతాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుంది కింద ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. మన ఇంటి సింహదారాన్ని లక్ష్మిగా భావిస్తారు కాబట్టి గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు. అలాగే గడప మీద కాళ్ళు పెడితే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. శనివారం సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పూజ చేసేటప్పుడు శివపార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు. శివునికి పసుపు పూలను సమర్పిస్తే చాలా మంచిది. మందారం పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికలైనా వెంటనే తీరుతుంది. గన్నేరు పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నిత్యం పూజలు చేసేవారు దేవునికి నైవేద్యంగా పంచదారను నివేదిస్తే సరిపోతుంది. అదే అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ ఉన్నప్పుడు కూడా పూజ చేయకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజలకే 1000 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందంట. ఇంట్లో పూజ చేసేటప్పుడు పొరపాటున కుంకుమ కింద పడితే అది చాలా శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అంతేకాని కుంకుమ కింద పడితే దురదృష్టంగా భావించకండి. అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుంకుమ నీళ్ళతో దిష్టి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం మాత్రమే చేయాలి. మిగతా ఏ రోజులలో దేవుని పటాలను శుభ్రపరచుకోకూడదు. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు, అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మంగళవారం రోజున కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతునికి పటానికి సింధూరంగా పెట్టండి. ఇలా 5 మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే హనుమంతుని దయ వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. మీ ఇంట్లో అశుభ్రంగా ఉండి ఇంట్లో వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు అలాగే కర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. అలాగే ప్రతి శుక్రవారము మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే తులసి దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దేవునికి పెట్టే నైవేద్యాన్ని తమలపాకు మీద పెట్టాలి. పూజ పూర్తయిన వెంటనే నైవేద్యాన్ని తీసి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరగా దేవునికి మీ కోరిక చెప్పుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.